హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆమ్కిట్కి సంబంధించినటువంటి బూమర్ కాంపాక్ట్ సౌండ్ బార్ ప్రో. సో ప్రీవియస్లీ ఆల్రెడీ మన ఛానల్లో ఈ సౌండ్ బార్ అన్బాక్సింగ్ అయితే చేశాం. కాకపోతే అది వచ్చేటప్పటికి నార్మల్ వేరియంట్, ఇది వచ్చేటప్పటికి ప్రో వేరియంట్. సో నార్మల్ వేరియంట్కి ప్రో వేరియంట్కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే దీంట్లో ఎడిషనల్గా మనకి ఒక మినీ ఎల్ఈడి డిస్ప్లేని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీంట్లో ఎడిషనల్గా మనకి రిమోట్ కంట్రోల్ని కూడా మన ముందు తీసుకొస్తూ ఇంప్రూవ్డ్ బేస్ ఎఫెక్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఆ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, నిజంగా అంత పవర్ఫుల్గా ఉందా లేదా అనేది మనం అయితే చూసేద్దాం. సో ముఖ్యంగా ఎవరైతే బ్లూటూత్ స్పీకర్స్ కొనుక్కుంటూ ఉంటారో, అంటే 5 వాట్స్ 10 వాట్స్ 1200 1300 రూపాయలకు పర్చేస్ చేస్తుంటారు కదా, నన్ను అడిగితే సైజ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే కనుక, మీకు సౌండ్ ఇంకా ఇన్రిచ్డ్గా కావాలనుకుంటే, ఎడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే సింపుల్గా దీనికైతే వెళ్ళమంటాను. ఇది కూడా మీకు 1500 1600 రూపాయలు దొరుకుతూ ఉంటుంది. ఆఫర్స్లో అయితే మరింత తక్కువకే దొరికేటువంటి అవకాశం ఉంది, అలాంగ్ విత్ ద కార్డ్ ఆఫర్స్ అయితే. సో ఇలాంటి వాళ్ళకంటే ఆ సైజ్ డజంట్ మ్యాటర్, నాకు మంచి క్వాలిటీ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే దీన్ని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఆ తర్వాత నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ఒక షార్ట్ రివ్యూని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి సౌండ్ బార్ అయితే ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓరిని చూద్దాం. సో బూమర్ కాంపాక్ట్ సౌండ్ బార్ ప్రో అని చెప్పి మనకు రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు టీడబ్ల్యూఎస్ బడ్స్ లాగా కూడా, అంటే ఎట్ ఏ టైం మీరు 2 సౌండ్ బార్స్ని కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ రూపంలో కూడా యూస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ స్పీకర్ విత్ ఇంటిగ్రేటెడ్ సబ్వూఫర్ అండ్ రిమోట్ కంట్రోల్తో పాటు రావడం జరుగుతుంది. విత్ మినీ ఎల్ఈడి అలాగే విత్ ఈక్వలైజర్ మోడ్స్తో సహా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ సేమ్ థింగ్. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఇది అవుట్పుట్ వచ్చేటప్పటికే 10 వాట్స్, ఇందులో వచ్చేటప్పటికి మీకు అప్ టు 52 mm డ్రైవర్స్ అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్లేబ్యాక్ వచ్చేటప్పటికి అప్ టు 12 అవర్స్. కానీ మీకు కేవలం ఇక్కడ డిపెండ్స్ అపాన్ వేరియంట్, అంటే వాల్యూమ్ యొక్క లెవెల్స్ని బేస్ చేసుకొని ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో 1800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ వర్క్ చేయడం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ ఇందులో యూఎస్బి అలాగే మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంటే దాని సహాయంతో కూడా మీరు పాటలు అయితే వినొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఎల్ఈడి డిస్ప్లే, అలాగే ప్రో ఎందుకు అనే దాని గురించి కొన్ని రీజన్స్, అలాగే బూమరింగ్ కాంపాక్ట్ సౌండ్ బార్ ప్రో అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి ప్రైజింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది అరౌండ్ 2599, బట్ ఇప్పుడు ఇది కేవలం మీకు 1599 రూపాయలకి రావడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సీల్స్ ఏవైతే ఈ సీల్స్ని అయితే నేను ట్యాంపో చేస్తున్నాను. సో ట్యాంపో చేయగానే మనకి ఇక్కడ సౌండ్ బార్తో పాటు సో ఒక రిమోట్ అలాగే దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ని మనకి టాప్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ఇనిషియల్గా మనకి కొన్ని కేబుల్స్, ఒకటి వచ్చేటప్పటికి మనకి ఆక్స్ కేబుల్ స్టాండర్డ్ 3.5 mm ఆడియో జాక్ కోసం, అండ్ అట్ ద సేమ్ టైం మనకి మైక్రో యూఎస్బి కేబుల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ 2 AAA సెల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ కంట్రోల్. అఫ్కోర్స్ దీన్ని మనం రిమోట్ కంట్రోల్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. స్టాండర్డ్ రెగ్యులర్ బటన్స్నే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక సౌండ్ బార్నే ఒకసారి అయితే చూద్దాం. అలాంగ్ విత్ దీంతో పాటు కొన్ని పేపర్ వర్క్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు, లైక్ క్విక్ స్టార్ట్ గైడ్, అంటే దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది. అండ్ ఇవాళ రేపు ఎక్కువగా మనకు ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, సో అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అలాంగ్ విత్ ఒక అప్రిషియేషన్ లెటర్, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో ఈ ప్రోడక్ట్ని కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళైతే నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. సో లెట్ us see. సో హియర్ ఇట్ ఈస్. సో ఇది ప్రోడక్ట్. సో ఈసారి కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికన్నా కానీ ఈ మెష్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం గ్రేస్ ఫినిష్ తోటి తీసుకొచ్చారు. ఈవెన్ సౌండ్ బార్ పైన టాప్లో కూడా మనకంతా కూడా గ్రే కలర్లోనే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ అంతా కూడా గ్రే కలర్. ప్రీవియస్లీ వీళ్ళు మనకి బ్లాక్ కలర్ని పంపించారు అనుకుంటా, సో ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ చేశారు. ఈవెన్ ఒక చిన్న పీల్ ఆఫ్ ర్యాపర్ లాగా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆమ్కెట్ అనేటువంటి బ్రాండింగ్. ఇక దీంట్లో మనకు 4 స్టాండర్డ్ బటన్స్ ఉంటాయి. ఇందులో మోడ్ ఒకటి, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే ప్లే అండ్ పాజ్ని మనకు ప్రొవైడ్ చేశారు. మైక్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద
సౌండ్ బార్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ కనెక్టర్, మెమరీ కార్డ్ స్లాట్, యూఎస్బి ఆక్స్తో పాటు ఆన్ ఆఫ్ కంట్రోల్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈవెన్ ఈసారి మీరు ఇక్కడ చూసారన్నట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న ఎల్ఈడి స్క్రీన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ థింక్ ఛార్జింగ్ లేదనుకుంటా, మీకు ఇక్కడ కొంచెం చాలా లోగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. చిన్న స్క్రీన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఐ థింక్ మీకు ఇక్కడ కెమెరాలో కనపడుతుందో కనపడలేదు, ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూటూత్ అని చెప్పి. సో ఇందులో మనకి 52 mmకి సంబంధించినటువంటి 2 డ్రైవర్స్, ఒక్కొక్కటి 5 వాట్స్, అంటే ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి మనకి 10 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. సో ఫిజికల్గా దీనికి సంబంధించినటువంటి బిల్ట్ క్వాలిటీ ఇదంతా కూడా బాగానే ఉంది. ఈవెన్ మనకి కింద చూసారు అన్నట్లయితే 2 రబ్బరైజ్డ్ స్కిడ్ ప్లేట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇక్కడ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా, కేవలం నాకు ఒకటే రబ్బరైజ్డ్ ఫూట్ అయితే వచ్చింది. అఫ్కోర్స్ మీకు ఇలా వచ్చిందంటే రిటర్న్ కూడా చెయ్యొచ్చు. సో ఇక దీన్ని అయితే మనం ప్లేస్ చేసి దీని అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయడం కూడా చాలా సింపులే. సో దీన్ని అయితే డైరెక్ట్గా బ్లూటూత్ మోడ్లోకి అయితే యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది యాక్టివేట్ చేసుకున్న వెంటనే మీరు సింపుల్ ఇందులో Amkette బూమర్ సౌండ్ బార్ ప్రో అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే ఒక వీడియోని ప్లే చేస్తున్నాను. సో ఆడియో వింటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్. సో బేస్ మాత్రం ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది అసలు నాకు నిజంగా. చాలా 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 క్రిస్టల్ క్లియర్గా, క్రిస్టల్ క్వాలిటీగా, ఈవెన్ బేస్ ఏదైతే ఉందో కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ కన్నా కానీ వీళ్ళు చాలా బెటర్ అవుట్పుట్తో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఒకసారి ఆడియో కూడా మీరు చూడొచ్చు. సో ఆడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈవెన్ బేస్ ఎఫెక్ట్ అయితే రియల్లీ ఆసమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డివైస్ కన్నా కానీ ఈసారి ఇది చాలా బాగా అవుట్పుట్ మనం తీసుకొచ్చారు. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే బేస్ అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈవెన్ దీంట్లో మనకు ఒక రిమోట్ కంట్రోల్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనకి ఎడిషనల్ ఫీచర్స్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ప్రీవియస్ దానిలో ఈ రిమోట్ కంట్రోల్ కానీ అలాగే దీనిపైన ఉండేటువంటి చిన్న ఎల్ఈడి స్క్రీన్ కానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఆ రెండింటిని చేస్తూ ఇంప్రూవ్డ్ బేస్ తోటి దీన్ని ప్రో వర్షన్ కింద మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మోడ్స్ మార్చుకోవచ్చు, బ్లూటూత్ లేదా FM, ఈవెన్ ఈక్వలైజర్ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్తో పాటు నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, ప్లే పాస్, అలాగే ఒకవేళ FMని యూస్ చేస్తున్నారు లేదా మ్యూజిక్ని వింటున్నారు అన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ట్రాక్స్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే 2 AAA బ్యాటరీస్తో రన్ అవుతాయి. అఫ్కోర్స్ ఈ బ్యాటరీస్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే మీరు ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్స్ ఏవైతేనే వాటిని పర్చేజ్ చేస్తుంటాం 5 వాట్స్ 8 వాట్స్కి సంబంధించి 1200-1300 రూపాయలకి, వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఫార్ బెటర్ అని నా అభిప్రాయం. కాకపోతే కాంపాక్ట్ ఉండదు, అదొక్కటైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీనికి సంబంధించినటువంటి రివ్యూ విషయానికి వచ్చారంటే నిజంగా చెప్పాలంటే ఆ ప్రైస్కి 1500-1600 రూపాయలకి ఇది ఫ్యాంటాస్టిక్ డీల్. ఈవెన్ ఇందులో మీరు డైరెక్ట్గా పెన్ డ్రైవ్ని అలాగే మీ మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి కూడా మీరు పాటలు అయితే వినొచ్చు. అఫ్కోర్స్ ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ఆక్స్ లాగా యూస్ చేసుకోవాలన్నా కానీ డెఫినెట్లీ మీకు ఆ కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ ఏదైతే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 12 అవర్స్ అంటున్నారు, అది కూడా 50% వాల్యూమ్ పెట్టుకుంటేనే.
కానీ సాధారణంగా ఆ ఎఫెక్ట్ ఆ పాటలు వినే మూడ్లో మనం 100% పెట్టుకుంటాం. మోస్ట్లీ హార్డ్లీ నాకు వచ్చేటప్పటికి అరౌండ్ 4 to 5 hours దాకా మనకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ దో మనకి 1800 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేసిన, ఇక దీంట్లో మనకి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ దూరంగా ఉన్నప్పుడైతే మనకి ఆ స్క్రీన్ ప్రాపర్గా కనపడదు. సో అది ఇంకొంచెం ల్యూమినస్ ఏదైతే ఉందో అంటే బ్రైట్నెస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. సో స్క్రీన్ అనేది డజంట్ మ్యాటర్, అదొక పార్ట్ ఏం కాదు, కాకపోతే ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇక ఆడియో అలాగే ఎఫ్ఎం క్వాలిటీ విషయానికి వచ్చారంటే మీరు ఆల్రెడీ వినున్నారు. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే సో మీరు టీవీలకి ఇట్లాంటి వాటికి అంటే పెద్దగా నాకు సౌండ్స్ ఏం ఇంపార్టెంట్ లేదు, బడ్జెట్లో 1500 రూపాయల్లో ఒక సౌండ్ బార్ చూస్తున్నాను, నా టీవీకి కూడా కనెక్ట్ చేసుకొని చూస్తాను అన్నట్లయితే డెఫినెట్లీ దానికి కూడా ఇది మీకు ప్రాపర్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఒకవేళ మీరు 1500-1600 రూపాయల బడ్జెట్లో ఒక సౌండ్ బార్ని చూస్తున్నారు అన్నట్లయితే నేను దీన్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. రెగ్యులర్గా స్మార్ట్ టీవీస్లో వచ్చేటువంటి ఆడియో కన్నా ఇది చాలా బెటర్మెంటే మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ బేస్ ఎఫెక్ట్ గురించి. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.